హాయ్ అండి, వెల్కమ్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం చల్లగా తేలిగ్గా ఉండే సగ్గుబియ్యం సమ్మర్ డెజర్ట్ని తయారు చేద్దాం. మొదటిగా ఒక బౌల్లోకి 500 ml వాటర్ని పోసి వేడి చేయాలి. హాఫ్ కప్పు సగ్గుబియ్యం అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి సగ్గుబియ్యం పారదర్శకంగా మారుతుంది, అంటే అవి బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యాన్ని వడకట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 500 ml పాలను తీసుకుని వేడి చేయండి. పాలుని బాగా మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పావు కప్పు చక్కెరను వేసి కలపాలి. మీకు ఎంత తీపి ఇష్టమో అంత చక్కెరను వేసుకోవచ్చు. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, పాలుని వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు రిచ్ టేస్ట్ కావాలంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది డెజర్ట్ని ఇంకా క్రీమీగా చేస్తుంది. కస్టర్డ్ పాలు ఇందులో వేసి 7-8 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఈ పాలును ఒక బౌల్లోకి తీసుకుని ఉడికించిన సగ్గుబియ్యంను ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట ఉంచాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసి ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఈజీగా మన సగ్గుబియ్యం సమ్మర్ డెజర్ట్ రెడీ. ఇది కేవలం టేస్టీ మాత్రమే కాదు, బాడీకి చల్లదనం ఇస్తుంది, జీర్ణం కూడా సులభంగా అవుతుంది. వేసవిలో ఇది ఒక పర్ఫెక్ట్ డెజర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.